హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన రజనీ మేడం పామూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ అనుభవమే జ్ఞానం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురు దంపతులకు నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలంటే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరియు జూమ్ సెషన్ మాస్టర్స్ కి, సరిత మేడం కి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే మాస్టర్స్, మరి నాకు చాలా గొప్ప అవకాశం ఇచ్చారు. అనుభవమే జ్ఞానం. అయితే మనము బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనకి నవరత్నాల గురించి చెప్పడం జరిగింది. అవి ఏంటి? జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, ఆత్మే పరబ్రహ్మ, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. మరి ఈ నవరత్నాలు మనకి ఎంతో అద్భుతంగా పత్రిసారు ఒక్కొక్క దాని గురించి క్షుణ్ణంగా మనకి ఎంతో చాలా చక్కగా తెలియచేయడం జరిగింది. అయితే ఈ అనుభవమే జ్ఞానము అనేది మరి మనం ముందుగా తెలుసుకోవాలి. అంటే జీవుడే దేవుడు ఎలా అయ్యాడు అనేది ముందు తెలవాలంటే మనము ఫస్ట్ అనుభవం గురించి మనము తెలుసుకోవాలి. జీవుడే దేవుడు ఎక్కడున్నాడు, జీవుడే దేవుడు అనేసి అంటున్నాము. మరి దాని గురించి తెలియాలంటే మనకి ఏముండాలి? అనుభవం ఉండాలి. ఆ జ్ఞానం తెలుసుకోవాలి. జీవుడే దేవుడు ఎలా అయ్యాడు, అలా ఏ స్థాయికి ఎలా ఎదిగాడు. మరి అందరూ జీవుడే దేవుడు అనేసి మన భర్తీ సార్ చెప్తూ ఉన్నారు. దేహమే దేవాలయం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆత్మే పరబ్రహ్మ అంటే పరబ్రహ్మ ఎక్కడో లేడు, మన ఆత్మనే పరబ్రహ్మ అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ ఒక ఆత్మ పరిబ్రహ్మ అన్నప్పుడు ఈ దేహమే దేవాలయము అన్న విషయం మనకు అవగతం అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎప్పుడైతే శ్వాసని గమనిస్తూ ఉంటే మనము శ్వాసే మన పత్రి సార్ ఏమన్నారు? శ్వాసే మన గురువు అన్నారు. మరి ఆ గురువు దగ్గర కూర్చొని ఉన్నప్పుడే మనకు ఆ శ్వాసని ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో మనకు జ్ఞానం అనేది వస్తుంది. ఆ జ్ఞానం అనేది ఎలా రావాలి? మనము ఎప్పుడు కూడా ఉదయాన్నే లేచి మనము ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. సాధన అనేది వెరీ మస్ట్ ఇంపార్టెంట్. సాధన లేకుండా మనకు ఏది కూడా జ్ఞానం అనేది తెలియదు, జ్ఞానం అనేది రాదు. ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో ప్రతిదీ కూడా సాధన అనేది అవసరము. ఒక పని చేయాలంటే సాధన చేయాలి. మనకు ఫస్ట్ కావాల్సింది సాధన. సాధన చేయాలి. ఏదైనా మన పని చేయాలి అంటే సాధన. ఎవరితోటైనా మాట్లాడాలి అంటే ఎప్పుడైతే మనము సాధన అనేది చేస్తూ ఉంటామో ఏంది ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక వంట చేయాలి. వంట చేయాలంటే దానికి మనకు సాధన అనేది అవసరం. మనం వేరే వాళ్ళతోటి ఇప్పుడు మనం ఒక టీచింగ్ చేయాలి. టీచింగ్ చేయాలంటే మనకు సాధన అవసరం అన్నట్టు. అంటే మనం ఏ పని చేయాలన్నా గానీ మనకు సాధన అనేది అవసరము. మరి సాధన పని చేసిన పని మీద అనుభవం పెరిగితేనే మనకు అనుభవం ద్వారా పొందితేనే జ్ఞానం అనేది వచ్చేస్తూ ఉంటది. యెస్ ఆర్ నో? కదా! మనము ఏం చేయాలి? సాధన అనేది చేయాలి. సమయమే అంటే ఆ సాధన చేయాలంటే మనకేం కావాలి? సమయం కావాలి. ఆ సమయాన్ని మనమే సమకూర్చుకోవాలి. ఎప్పుడైతే సమయము సాధనగా చేసుకుంటామో, మనకు ఆ పని మీద అనుభవం అనేది పెరుగుతూ ఉంటదన్నట్టు. అయితే ఇప్పుడు మనము ధ్యానం చేయాలి. ధ్యానం మీద అనుభవం పెరగాలంటే రోజు మనము ఒక 10 నిమిషాలు దాని మీద కూర్చొని రోజు గూడా 10 నిమిషాలు ధ్యానం చేస్తూ, సాధన చేస్తూ ఉంటే మనము అనుభవము అనేది పొందుతూ ఉంటాము. అంటే ఆ ధ్యానంలో వచ్చేటువంటి మార్పునే మనము జ్ఞానము అంటాము. అంటే అక్కడ మార్పు రావాలి అంటే ఆ మంచి అనేది, చెడు అనేది మనకు తెలవాలి అంటే
మన శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడుతూ ఉంటామో, మనం చేసేటువంటి కర్మలనేవి మంచి అనేది, చెడు అనేది, ఏది తప్పు, ఏది రైటు, ఏది అసత్యము, ఏది జ్ఞానము, ఏది అజ్ఞానం అనే విషయము మనకు జ్ఞానము తెలుస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం ధ్యానం చేయలేదు అనుకో, శ్వాస మీద ధ్యాస పెట్టలేదు అనుకో, మనం చేసే పని మీద మనకి ఆ జ్ఞానం అనేది మనకు తెలవదు. ఎప్పుడైతే ఆ పని మీద మన అనుభవము అంటే శ్వాసని గమనిస్తూ ఉన్నప్పుడు మనము ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనని మనము పక్కకి తొలగిస్తూ ఆ శ్వాసని గమనిస్తూ ఉండటం వల్ల అంటే ఆ శ్వాసని గమనించడం అనేది ఏంటిది? సాధన చేయడం అన్నట్టు. అంటే ఇప్పుడు మనము శ్వాసని గమనించడం గూడా ఒక సాధన అన్నట్టే. అంటే దాని మీద ధ్యాస పెట్టడం గూడా ఒక సాధన అన్నట్టు. అంటే మరి ఆ సాధన చేయాలి అంటే, ధ్యానం చేయాలంటే మనం ఏం చేయాలి? సమయం తీసుకోవాలి. అంటే మనం ఆ సమయాన్ని మనము రోజు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఉదయం లేసినము వెంటనే మనము ఏదో ఒక పనిలో మునిగిపోతూ ఉంటాం. అంటే ఆ పని కాకుండా మనముకు ఏది చేయాలో అది చేయాలన్నట్టు. అంటే ఇక్కడ ధ్యానం చేయాలి. ఎప్పుడైతే ఆ సమయాన్ని మనం కేటాయించుకుంటామో ఆ సమయాన్ని కేటాయించి మనం 10 నిమిషాలు ఇవాళ 10 నిమిషాలు చేశాం. రేపు ఒక పావుగంట, అలా మరుసటి రోజు ఇంకొక 20 నిమిషాలు, అలా మనము స్పెండ్ చేసుకుంటూ సమయాన్ని పెంచుకుంటూ పోతూ ఉన్నప్పుడు, ఆ ధ్యానంలో మనకు జ్ఞానం అనేది వస్తూ ఉంటది. జ్ఞానం అనేది వస్తూ ఉంటది. మనం సమయాన్ని కేటాయించుకొని, మనం వేలల్లో వేలు పెట్టుకొని, మనము ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనలు దేనికి వస్తున్నాయి అనే దాని మీద మనము అక్కడ అనుభవము ద్వారానే తెలుసుకొనగలుగుతాము. అయితే ఎప్పుడైతే మనము ఆ సాధన సమయాన్ని కేటాయించేసి సాధన చేస్తూ ఉంటామో, ఆ అనుభవంలో అంటే ఏంటి జ్ఞానము కొంతమందికి ప్రత్యక్షంగా అనుభవాలు రావచ్చు ధ్యానం ద్వారా. కొంతమందికి పరోక్షంగా అనుభవాలనేది వస్తూ ఉంటాయి. అంటే ప్రాపంచికంగా అనుభవాలు వస్తూ ఉంటాయి. అంటే అక్కడ ఆ జ్ఞానం అనేది, ఆ అనుభవం అనేది మనం ఎలా తెలుసుకోవాలి? ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో, ఆ జ్ఞానం అనేది మనకర్థమవుతూ ఉంటది. అంటే కొంతమందికి నాకు పుష్పాలు కనిపిచ్చాయి, దేవుడు కనిపిచ్చారు, ఇలా ఇక్కడ ఇంద్రధనుస్సు కనిపిచ్చింది, ఇలా చెప్తూ ఉంటారు కొంతమంది అనుభవాలు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవం అనేది వస్తూ ఉంటది. ఆ అనుభవాలనేది ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు మనము వాళ్ళని గమనిస్తూ ఉండాలి. ఆ గమనించి మనం ఏం చేయాలి? మనము ధ్యానం ద్వారా సాధన చేస్తూ పోతూ ఉండాలి. ఎప్పుడైతే సాధన ఎదుటి వాళ్ళ యొక్క అనుభవాలు విన్నప్పుడు మనకి ఏం కావాలంటే సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. ఎప్పుడైతే సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ ఉంటామో, ఆ ఒక జ్ఞానం అనేది మనకు అర్థమైతది. పత్రి ఏమంటారంటే, "నీ అనుభవమే నీది జ్ఞానము" అని చెప్పేసి చెప్తుంటారు. అందరి అనుభవాలు వినాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవం వస్తూ ఉంటుంది. అయితే ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ యొక్క అనుభవాలను వాళ్ళ జ్ఞానం ద్వారా వాళ్ళు అంటే ఇప్పుడు కొంతమంది పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానం వస్తది. కొంతమందికి అనుభవాల ద్వారా జ్ఞానం వస్తూ ఉంటుంది. ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు, ఆ జ్ఞానం పొందినప్పుడు. అయితే అందులో గూడా అక్కడ మనము గ్రహించాలి. ప్రతీది గూడా గ్రహించాలి. జ్ఞానం అంటే ఏంది? గ్రహించడం, అర్థం చేసుకునే విధానాన్ని జ్ఞానము అంటారు. ఆ జ్ఞానము ఎంతవరకు రైటా? రాంగా? అననేది మనం ఏం చేయాలంటే మనం మీద మనము ప్రయోగం చేయాలి. అది అంటే ఎదుటి వాళ్ళు చెప్పేది అది రైటా? రాంగా? తెలుసుకోవాలంటే నువ్వు నీ యొక్క ధ్యానం మీద సాధన చేయాలి. ఏంది సమయాన్ని కేటాయించేసి నిన్ను నువ్వు తెలుసుకోవాలి అని చెప్తూ ఉంటారు సార్. మౌనము. మౌనంగా ఉండటం వల్ల ఏమైతది? మౌనంగా ఉన్నప్పుడు మనలో కోపము అనేది వస్తూ ఉంటది. ఆ కోపాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? అంటే ఏదైనా సందర్భము వచ్చినప్పుడు కోపాన్ని ప్రకటిస్తూ ఉంటాం. అంటే నాలో ఈ కోపం ఉంది. ఈ కోపాన్ని స్వయంగా తగ్గించుకోవాలి అన్న విషయాన్ని మనము అక్కడ ఎరుకతో ఉన్నప్పుడే మనకు ఆ జ్ఞానం అనేది వస్తూ ఉంటది.
అనుభవమే జ్ఞానం అని చెప్పేసి అని అన్నారు గదా! అలా ఎప్పుడైతే మౌనంగా ఉన్నప్పుడు, ఆ సమయాన్ని కేటాయించినప్పుడు మనకు ఆ ఒక జ్ఞానం అనేది మౌనం ద్వారా ఎంత మన జ్ఞానం పొందామననే విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనము గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి అనన్నారు. మనం సహనంతోటి ఉండాలి. ప్రతిది గూడా ప్రతి ఒక్కరు చెప్పేటువంటి విషయాన్ని మనము సహనంతోటి గమనిస్తూ ఉండాలి. ఆ గా సహనం అనేది లేకపోతే మనకు జ్ఞానం అనేది రాదు. ఆ జ్ఞానం అనేది రాదు. ఆ జ్ఞానం అనేది మనకు ఇప్పుడు ఫస్ట్ జ్ఞానం అంటే అందరికీ అర్థం వెలుగు. మనలో వచ్చేటువంటి మార్పునే జ్ఞానం అంటారు. మనం అర్థం చేసుకునే విధానాన్నే జ్ఞానం అంటారు. ఎప్పుడైతే అర్థం చేసుకోలేకపోతామో అజ్ఞానంలోనే ఉన్నాము. పత్రి సార్ ఏమంటారు? మనం ఏడుస్తూ ఉన్నాం. ధ్యానం చేస్తున్నాం. కానీ ఏడుస్తున్నామంటే మనలో ఆ ధ్యాన సాధన లేదు. ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు పత్రి సార్. అంటే అక్కడ మనం చెప్పేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా! ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మనలో ఇంకా జ్ఞానం రాలేదు అనేసి అర్థం చేసుకోవాలి మనం. అది ప్రత్యక్ష జ్ఞానం. మనం పొందేటువంటిది ప్రతి జ్ఞానం గూడా అనుభవం ద్వారా పొందినటువంటి జ్ఞానమే ప్రత్యక్ష జ్ఞానం. అదే మనకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. కానీ పరోక్ష జ్ఞానం అనేది తాత్కాలికమైన జ్ఞానము. అదే అనుభవపూర్వకంగా పొందేటువంటి జ్ఞానము శాశ్వతమైన జ్ఞానం. అది ఆనందాన్ని ఇచ్చేటువంటి జ్ఞానం. అంటే సంతోషానికి, ఆనందానికి కూడా డిఫరెంట్ ఉంటుంది. ఆనందం అనేది శాశ్వతమైనది. సంతోషం అనేది తాత్కాలికమైనది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ మనము ఒక పని చేశాము. డబ్బులు మనకు అవసరం ఉన్నాయి. డబ్బులు అవసరం ఉన్నాయంటే వేరే వాళ్ళు రూ. 10 అడగగానే ఇచ్చారు. కానీ ఆ ఒక్క క్షణం వరకే మనకు సంతోషాన్నిస్తది. అది తాత్కాలికమైనది సంతోషం అనన్నట్టు. అంటే అదే మనము ఒక పని చేశాము అనుకో, ఆ పని ద్వారా పొందినటువంటి ఆ రూ. 10 మనము పొందామనుకో, ఆ రూ. 10 వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అది శాశ్వతమైన అది ఆనందం అన్నట్టు. అంటే లోపల నుంచి వచ్చేటటువంటి మన కష్టం ద్వారా సంపాదించినటువంటి డబ్బు కాబట్టి అది ఆనందాన్నిస్తది. అదే వేరే వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బు 10 నిమిషాలే మనకు సంతోషాన్నిస్తది. ఎందుకంటే మళ్ళీ మరుసటి రోజు ఏమైతది? ఆ రూ. 10 మళ్ళీ తిరిగి వాళ్ళు అడిగిన వెంటనే ఇచ్చేయాలి. అది అక్కడ సంతోషానికి, ఆనందానికి తేడా ఏంది అంటే, అనుభవం ద్వారా తెలిసిద్దన్నట్టు. ఆ సంతోషం ఏంటిది? ఆనందం అంటే తేడా ఏంది? అనేది అది ఎక్కడ తెలిసిద్ది? ఎప్పుడైతే మనం అనుభవిస్తామో, ఆ జ్ఞానం ద్వారా మనకు అర్థమైతదన్నట్టు. అంటే అదే అనుభవమైన జ్ఞానము. అయితే మన దగ్గరున్నటువంటి అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము అన్నారు. అయితే మనకు దానం చేశాము. అనుభవమే జ్ఞానం అన్నారు గదా! పొందినటువంటి ఆ జ్ఞానాన్ని మనం ఎదుటి వాళ్ళకి ఎప్పుడైతే దానము చేస్తామో అదే మనకి ధర్మం అన్నట్టు. ఆ ధర్మం ద్వారా మనకు పుణ్యం అనేది వచ్చేసిద్ది. అంటే పత్రి సార్ ఏమంటాడు? నువ్వేదైతే తెలుసుకున్నటువంటి సత్యము ఉన్నదో, అది నువ్వు నలుగురికి పంచాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే జ్ఞానాన్ని పుస్తక జ్ఞానం ఉంది. అది పంచుతాము. అది గూడా శాశ్వతమైన జ్ఞానము కాదు అని చెప్తారు పత్రి సార్. అంటే పుస్తక జ్ఞానం గూడా శాశ్వతమైనది కాదు. ఎందుకంటే అది పరోక్ష జ్ఞానం. అంటే అది అక్కడ ఏం తెలుసుకోవాలి? పుస్తకాలు చదవడం ద్వారా నువ్వు ఎప్పుడైతే ప్రణాళికల్లో నువ్వు అనుభవిస్తూ ఉంటావో, అక్కడ మనకు అనుభవం పొందుతూ ఉంటాము. ఆచరణలో పెట్టినటువంటి జ్ఞానమే అనుభవ జ్ఞానము అని చెప్పేసి చెప్తూ ఉంటారన్నట్టు. పుస్తకాలు చదవాలి. మనము రోజు చేయాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే పత్రి సార్ చెప్తూ ఉంటారు. మనము ధ్యానం చేయాలి, మౌనంగా ఉండాలి. అక్కడ మనము మౌనం ఉండాలి, ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యము చేయాలి. ఇవన్నీ కూడా మనము ఈ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యానము, మౌనము ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే, నీ అనుభవం ద్వారా పొందినటువంటి ద్వారానే జ్ఞానం ద్వారా వచ్చిద్ది. అనుభవం పొందాలి. ఈ స్వాధ్యాయం గూడా అనుభవం పొందాలి. ధ్యానం చేయడం అనేది అనుభవం పొందాలి. మౌనం అనేది అనుభవం పొందాలి. స్వాధ్యాయము అనుభవం పొందాలి. అంటే ఇక్కడ మనం ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. ఏంటి మౌనం.
మౌనం అందరూ చెప్తూ ఉంటారు. మౌనం అనేది చేస్తే ఎలా అనుభవం పొందుతాము అనేది ఎప్పుడైతే మనం ప్రత్యక్షంగా ఒక్క గంట మౌనము ఉన్నప్పుడు మనలో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఎంతో మందితోటి మాట్లాడాలనుకుంటాము. అక్కడ మౌనం ఉన్నప్పుడు మనలో వచ్చేటువంటి ఆలోచనలు, మార్పులన్నీ గమనిస్తూ ఉన్నప్పుడు మనలో కోపం తగ్గుతూ ఉంటుంది. అంటే మనం ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? అనేది ఎరుక అనేది వస్తదన్నట్టు. ఆ మౌనంగా ఉన్నప్పుడు. ఆ మౌనం అనేది ఎప్పుడైతే ప్రత్యక్షంగా అనుభవం పొందుతూ ఉంటామో, ఎరుకతో ఉంటామో, అప్పుడే ఆ మౌనం యొక్క జ్ఞానం అనేది మనకర్థమైతది. మౌనము వహించినప్పుడు. అదే మౌనంగా లేము అనుకో, ఆ మౌనంతో అక్కడ జ్ఞానం అనేది, ఆ మౌనం ద్వారా పొందేటువంటి జ్ఞానం అనేది మనకు తెలియదన్నట్టు. మౌనంతోటి ఉన్నప్పుడే ఆ అనుభవపూర్వకమైన జ్ఞానం అనేది మనకు అర్థమైతదన్నట్టు. అంటే ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఏంది, నేను రోజు ఇదివరకు ఒక గంట మౌనం పెట్టుకునేదాన్ని గతంలో. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్ కాదు, అది నా అనుభవపూర్వకంగా పొందినటువంటి జ్ఞానాన్నే చెప్తూ ఉన్నాను. అదే అనుభవ జ్ఞానమే చెప్తున్నాను. అనుభవ జ్ఞానమే అంటే ఇదే అన్నట్టు. మౌనం ద్వారా నేను పొందినటువంటి జ్ఞానము. నేను రోజు ఒక గంట మౌనం పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నాను అంటే ఫస్టు, అంటే అక్కడ మనము ఒక పెట్టుకున్న విధానంలో గూడా ఉంటది. ఎందుకు పెట్టుకున్నాను అంటే, మనం ఆ స్థితికి ఎదగాలంటే మనం ఒక దేవుడికి దండం పెట్టుకుంటాము. అంటే ఆ దేవుడి మీద నమ్మకం కుదరాలి అంటే మనము ఏదో ఒక సంకల్పం పెట్టుకోవాలి. అంటే అది రైటా? రాంగా? తెలుసుకోవడం కోసం అన్నట్టు. అక్కడ నేనేం చేశాను, మౌనంగా ఉండటం వల్ల నేను ఈరోజు ఒక గంట మౌనంగా ఉంటాను. నాలో ఈ కోరికలు అధిగమించడం కోసము, దాని యొక్క మౌనము నిజంగా ఎంత ఫలితం ఉంటుందన్న విషయం తెలుసుకోవడం కోసమే అంతే. అలా నేను ఎప్పుడైతే ఒక గంట మౌనం పెట్టుకున్నానో, నా కొడుకుకి ఇలా జాబ్ రావాలి అని చెప్పేసి అలా పెట్టుకున్నాను. అంటే నిజమా? రైటా? రాంగా? అనేసి అంటే ఒక కార్యము నిర్వర్తించడం కోసం అంతే. అంతకు మించి వేరేది ఉద్దేశ్యం కాదు. అయితే ఎప్పుడైతే నేను మౌనంగా ఉండి, అంటే ఆ పని మీద అనుభవం పెరగడం కోసం అన్నట్టు. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే, బాగా చదువుకోవాలి అనుకున్నాను. 41 డేస్. అంటే అందరేమన్నారు, వాళ్ళతోటి మాట్లాడకుండా ఉండటం కోసమేమో వాళ్ళలా అని అపార్థం చేసుకున్నారు. కాకపోతే ఏందంటే, నేను చదవాలి. నేను ఎగ్జామ్‌లో బాగా రాయాలి, బాగా చదవాలి. ఆ చదువు మీద ధ్యాస పెరగడం కోసం ఏం చేశానంటే, ఒక గంట. ఆ తర్వాత మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్‌నూన్ 12 వరకు మౌనం పెట్టాను. ఎప్పుడైతే మౌనము పెట్టానో, నా యొక్క పని మీద చదువు మీద ధ్యాస పెట్టడం జరుగుతుంది. అంటే అక్కడ ఏమైతుందంటే, ఏకాగ్రత అనేది పెరుగుతది మౌనంగా ఉండటం వల్ల. ఆలోచనలన్నీ తగ్గిపోతూ ఉంటాయి. క్రమక్రమేణా ఆలోచనలు తగ్గుతుంటాయి. అంటే మనం చూడండి, ఫస్ట్ మనం ధ్యానం చేసినప్పుడు గూడా మనకు 1,15,00,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే సాధన చేస్తూ కొంది మన ఆలోచనలు ఎలా తగ్గుముఖం పడుతూ ఉంటాయో, ఏకాగ్రత ఎక్కడైతే పెరుగుతూ ఉంటుందో, ఎప్పుడైతే శూన్య స్థితిలోకి వెళ్ళిపోతామో, అలాగే మౌనం చేసినప్పుడు గూడా, మౌనంలో ఉన్నప్పుడు కూడా మనలో క్రమక్రమేణా ఆలోచనలు తగ్గుతూ ఉంటాయన్నట్టు. అప్పుడు మనము మాట్లాడే మాట కూడా ఎరుకతో ఉంటాము. మనం మాట్లాడే మాట కూడా ఆ ఒక్క మాటకి ఎలా ఉంటదంటే శక్తి అనేది చేకూరుతదన్నట్టు. ఆలోచనకనేది ఒక శక్తి చేకూరుతూ ఉంటది. అదే మౌనం ద్వారా ఉన్నప్పుడు. అంటే ఆ యొక్క జ్ఞానం పొందినప్పుడే, మౌనంగా ఉన్నప్పుడే మనకు ఆ మౌనం యొక్క గొప్పతనం ఏందనేది మనకు తెలిసిద్ది. అదే అనుభవము అనేసి అర్థమైతదన్నట్టు. అనుభవం, జ్ఞానం అంటే అదే. మౌనంతోటి ఉన్నప్పుడే మనకు ఆ జ్ఞానం అనేది పొందగలుగుతామన్నట్టు. అక్కడ మౌనం యొక్క గొప్పతనం తెలవాలంటే అనుభవం పెరగాలన్నట్టు. అలాగే స్వా ఏంది ఇక్కడ స్వాధ్యాయము అన్నారు. మరి స్వాధ్యాయము అంటే ఏం చేయాలిక్కడ? పుస్తకాలు చదవాలి. ఎవరి పుస్తకాలు చదవాలి? ఒక గొప్ప యోగుల యొక్క పుస్తకాలు చదవాలి. ఎప్పుడైతే గొప్ప యోగులు అంటే అక్కడ ఆహ్, ఓషో 'రజనీస్' బుక్.
పత్రి సార్ యొక్క బుక్కు, స్వామి వివేకానంద, లోక్సంగ్ రాంప ఇలా గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క గౌతమ బుద్ధుడి యొక్క బుక్కు, బైబిల్, భగవద్గీత ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల మనలో మనము ఏమి ఆచరించాలి, ఏమి ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఏ పని చేయాలి అనేది ఆ పుస్తకాల ద్వారా మనకు జ్ఞానం అనేది వస్తది. అంటే పుస్తకాలు చదవడము మాత్రమే చేయకూడదు. ఆ పుస్తకాలలో ఉండేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకొని, అవి ఆచరించినప్పుడే ఆ పుస్తకము యొక్క గొప్పతనం అనేది మనకర్థమైపోతది. మన లైఫ్ అనేది ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలనేది అనుభవం ద్వారానే మనం జ్ఞానం పొందుతూ ఉంటాము. అంటే పుస్తకాలు చదవడం ద్వారా ఏమైతదంటే జ్ఞానం వస్తది. అంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో, స్వాధ్యాయం చేస్తామో, పుస్తకాలు చదువుతూ ఉంటామో, మనం ఎదుటి వ్యక్తితోటి మాట్లాడే విధానం అనేది మనకు తెలుస్తది. అంటే ఒక కండిషన్ అంటే ఏంటిదంటే మనకి ఏదైనా ఒక విషయం తెలిసింది. అంటే ఇక్కడ తొందరపాటనేది అక్కడేం మనకు పుస్తకాలు చదవడం వల్ల ఏమైతది, ఇప్పుడు వేమన పుస్తకమే చదువుతాం. అక్కడేమన్నాడు, వేమన ఒక పద్యం చెప్పడం జరిగింది. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున అంటే వేమన చెప్పలేదు. కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి అంటే అక్కడ సుమతి పద్యంలో ఇది చెప్పడం జరిగింది. అంటే వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడొద్దు. అంటే అక్కడ పుస్తకం చదవడం వల్లనే కదా మనకు ఆ పుస్తక జ్ఞానం అనేది తెలిసింది. అంటే ఎవ్వరు చెప్పినా వినదగునెవ్వరు చెప్పినా. అంటే ఎవరు చెప్పినా గాని ఏంది వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ అంటే ఎవరు చెప్పిన విషయాన్ని మనము వినాలే కానీ తొందరపడి ఆ విషయాన్ని మనం తీసుకోకూడదు. ఆడ మంచేదో చెడేదో తెలుసుకోవాలి. అదే వివరింపదగును కనికల్ల నిజము తెలిసిన వాడే అంటే ఆ ఒక జ్ఞానం గురించి తెలిసిన వాడే నీతిపరుడు అని చెప్పేసి సుమతి పద్యంలో చెప్పడం జరిగింది. అంటే అక్కడ పుస్తకాలు చదవడం ద్వారా మనకేమైతుంది జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది. ఆ జ్ఞానం పొందడం ఉందన్నట్టు. వేమన పద్యాలు చదవడం ద్వారా. అంటే ఇక్కడ ఒక్కొక్క విషయము పుస్తక జ్ఞానం అనేది తెలుసుకోవాలి. స్వాధ్యాయము అనేది ద్వారా మనకు జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది. ఆ! అలాగే మనం ఆ పుస్తకాలు చదవడానికి కూడా మనకు సాధన చెయ్యాలి అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే పుస్తకాలు చదవడానికి మనం సమయాన్ని కేటాయించాలి. స్వాధ్యాయము అంటే సజ్జన సాంగత్యం. ఎప్పుడైతే సజ్జనులతోటి మనం సాంగత్యం చేస్తూ ఉంటామో, మాట్లాడుతూ ఉంటామో, అవతల వాళ్ళు మాట్లాడే విధానం మనకు అర్థమవుతూ ఉంటది. ఆ జ్ఞానం అనేది మనం అక్కడ తీసుకుంటాము. ఎప్పుడైతే మనం ధ్యానం చేయలేదో, ఎప్పుడైతే మనం మౌనం ఉండలేదో, ఎప్పుడైతే స్వాధ్యాయం లేదో మన దగ్గర, అప్పుడు మనం మాట్లాడే విషయం మీద మనకు అవగతం అనేది ఉండదు. తెలియదు. యొక్క జ్ఞానం అనేది ఉండదు. ఎందుకంటే ఏది మాట్లాడాలో మనకు తెలియనప్పుడు, మనం ఎలా మాట్లాడుతున్నాం మనకు తెలియనప్పుడు అది జ్ఞానం ఎలా అవుతది? అదే మనము ఆ పుస్తకం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా ఆ జ్ఞానం అనేది వచ్చేస్తూ ఉంటది. అంటే ఇక్కడ చూడండి మనము ఏంది జ్ఞానానికి, అజ్ఞానానికి. అజ్ఞానం అంటే చీకటి. జ్ఞానం అంటే వెలుగు. మరి ఆ జ్ఞానము అనేది ఎక్కడి నుంచొస్తుంది? మౌనం ద్వారా వస్తుంది, జ్ఞానం ద్వారా వస్తుంది, స్వాధ్యాయం ద్వారా వస్తుంది. అన్న విషయం మనకు తెలుసుకోవాలి అంటే, మనము అనుభవము పొందాలన్నట్టు వాటి మీద. ఏంది పుస్తకాలు చదవడం ద్వారా వస్తుంది. ధ్యానం చేయడం ద్వారా వస్తుంది. సజ్జన సాంగత్యం ద్వారా వస్తుంది. మనం ఎప్పుడైతే శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటామో, మనకు అక్కడ గూడా అనుభవం అనేది, జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది. ఆ శాకాహార మనము మరి ఇక్కడ ఏంది మనకు శాకాహారం తీసుకోవడము అనేది గూడా ఒక జ్ఞానమే గదా! అందరికీ తెలీదు. అంటే ఇక్కడ మనము శాకాహార ర్యాలీలకి వెళ్తూ ఉంటాము. వెళ్ళినప్పుడు మనలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. అవేం చేయాలి? మనము గమనిస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి నేనొక ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్ గాదు. అంటే నా అనుభవంలో జరిగినటువంటి జ్ఞానాన్ని చెప్తున్నాను. అంటే నాకు ఈ మధ్య కాలంలో కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. కాళ్ళు నొప్పులు, బ్యాక్ పెయిన్ ఇవన్నీ ఉన్నాయి. అయితే నేను హాస్పిటల్‌కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏమని చెప్పారంటే హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు కొన్ని రకాల మందులు ఇవ్వడం జరిగింది. అయితే నేనొకటే చెప్పాను మా సార్‌కి, "ఏవండీ శాకాహార ర్యాలీకి వెళ్తే
నా ఏంది కాళ్ళు నొప్పులు తగ్గుతాయంట అని చెప్పారు. మరి అది నిజమా? అబద్ధమా? అనేది విషయం తెలుసుకోవాలి. అంటే అక్కడ వాళ్ళు చెప్పారు. కానీ మనం తొందరపడి చేయొద్దు. అంటే అక్కడ ఏంది అనుభవం పొందాలి. ఆ జ్ఞానం అనేది రైటా? రాంగా? అనేది మరి నేనేం చేశాను, ఒక ఎన్ని 31 డేస్ అట్లా నేనేం చేశానంటే, ఒక నెల రోజులు నేను ఉదయాన్నే ధ్యానం చేసేదాన్ని, మౌనం ఉండేదాన్ని 6-12 ఆ తర్వాత భగవద్గీత బుక్ చదివేదాన్ని. అలాగే ఏంది సాయంత్రం పూట ఈవినింగు పామూరులో ఇట్లా శాకాహార ర్యాలీ స్టార్ట్ చేశారు. నేను అక్కడ శాకాహార ర్యాలీకి వెళ్ళడం స్టార్ట్ చేశాను. నేను చెప్పాను. ఒకటి నాకు పత్రి సార్ ఏమన్నారంటే, "నో డాక్టర్, నో మెడిసిన్" అని చెప్పేసనన్నారు కదా! అది నిజమా? అబద్ధమా? అనేది మనము మన మీద ప్రయోగం మనం చేసుకోవాలన్నట్టు. అది అప్పుడు మనం పొందినటువంటి జ్ఞానాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పాలి కదా! అదే దానము అనేసి. ఎప్పుడైతే నేను 40 అట్లా నెల రోజులు నేను శాకాహార ర్యాలీకి ఎప్పుడైతే వెళ్ళానో నాలో ఉన్నటువంటి కాలు నొప్పులు తగ్గిపోయినాయి. బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోయింది. నేను ఒక్క టాబ్లెట్ కూడా వాడలేదు. తెచ్చుకున్నాను. అంటే ఇంట్లో వాళ్ళ బలవంతం చేశారు. టాబ్లెట్‌లేసుకోకపోతే ఎలా తగ్గుతది? అందరు చెప్పిన పిచ్చి పనులన్నీ చెయ్యొద్దు. నువ్వు మరి అట్లాంటి దానికి హాస్పిటల్ ఎందుకొచ్చినయి? అందరూ ర్యాలీలు చెయ్యరా? అని జెప్పేసని. అందరూ ధ్యానం ఎందుకు చెయ్యరు? ఇప్పుడు ఎందుకు అనేసి ఇలాంటి క్వెషన్‌లొచ్చినియి అన్నట్టు. ధ్యానం చేస్తే ఆ రోగాలు పోతాయని చెప్పేసని అంటున్నారు గదా! మరి ఇప్పుడు ఇన్ని హాస్పిటల్ ఎందుకు పెరిగినాయి? అందరూ కళ్ళు మూసుకొని కూర్చుంటే మరి ఆ రోగాలు పోయే పనైతే అందరూ కళ్ళు మూసుకొని కూర్చోరా? అని జెప్పేసనన్నారు. అది నిజమా? అబద్ధమా? అని చెప్పేసి ఎవరికి వాళ్ళ అనుభవం పొందితేనే ఆ జ్ఞానం అనేది తెలిసిద్దన్నట్టు. అంటే అక్కడ అనుభవం పొందినటువంటి జ్ఞానాలు ఇలా మనం ఎప్పుడైతే సజ్జన సాంగత్యం ద్వారా చేస్తూ ఉంటామో జ్ఞానం అనేది తెలిసిద్ది. నేను ఎప్పుడైతే అలా నెల రోజులు వెళ్ళానో నాకు కాళ్ళు నొప్పులు తగ్గిపోయినాయి. మరి అది అక్కడ వేరే వాళ్ళు చెప్పారు. మనం ఏం చేయాలి? అక్కడ నిజమా? అబద్ధమా? అనేది అనుభవం పొందితేనే గదా! ఆ యొక్క నిజం అనేది తెలిసిద్ది. అదే జ్ఞానము. అంటే ఇక్కడ నేను ఎప్పుడైతే శాకాహార ర్యాలీకి వెళ్ళానో నాకు నడుము నొప్పి పోయింది, తగ్గింది. కాళ్ళు నొప్పులు తగ్గినియి. అది నాకు తగ్గింది. అది నేను అనుభవం పొందినటువంటి జ్ఞానము. అదే జ్ఞానము, అనుభవమే జ్ఞానము అని చెప్పేసి ఆ ఒక్క విషయం అక్కడ నాకర్థమయ్యింది. అలాగే ఏంటి మనము ధ్యానం చేస్తే రోగాలు పోతాయని పత్రి సార్ చెప్పారు. అంటే ఇక్కడ మనమేం చేయాలి? ధ్యానం చేస్తే రోగాలు పోతాయా అనేసనన్నప్పుడు అది మనము చేసి చూడాలి. మనమేం చేయాలి? చేస్తేనే మనకు పోతాయో పోవనే మనకర్థమైపోతది. నేనెప్పుడైతే ధ్యానము సాధన చేసినో, నాకున్నటువంటి స్కిన్ ఎలర్జన్ అనేది తగ్గిపోవడం జరిగింది. అలా ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తే మన ధ్యాన సాధన చేయలేదనుకో, నాకు ఆ జ్ఞానం అనేది వచ్చిద్దా? రాదు కదా! అందుకని మనము జ్ఞానం అనేది ధ్యానం ద్వారా వస్తుంది. మౌనం ద్వారా వస్తుంది. శాకాహార ర్యాలీల ద్వారా జ్ఞానం పొందవచ్చు. మనము స్వాధ్యాయం ద్వారా జ్ఞానం పొందవచ్చు. ఈ యొక్క అనుభవమైన జ్ఞానాన్ని మనం పొందడం జరుగుతూ ఉంటుంది. అనుభవమే జ్ఞానము అన్నారు. అంటే ఎప్పుడైతే ఈ అనుభవం పొందినటువంటి జ్ఞానాన్ని పత్రి సార్ ఏమంటారు? దానం చేయమని చెప్పేసారు. అంటే చెప్పాలి. అవతల వాళ్ళకి చెప్పాలి. నువ్వేదైతే జ్ఞానం పొందావో, నువ్వేదైతే చేశావో, అది అవతల వాళ్ళకి చెప్పినప్పుడు, అవతల వాళ్ళు కొంతమందిలో మార్పనేది వచ్చేస్తూ ఉంటదన్నట్టు. ఆ మార్పనేది ఇక్కడ నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నాలోనే ఉంచుకున్నామనుకో, ఆ మార్పు రాదు కదా! అది ఇక్కడ చూడండి మరి ఇంకొక ఎగ్జాంపుల్. నేనేదైతే ధ్యానం ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని ఎదుటి వ్యక్తికి చెప్పాను. చాలా మందికి ధ్యానం ద్వారా జ్ఞానం ఏంది వాళ్ళకి చెప్పాను. ధ్యానం చేయండి. రోగాలు పోతాయి అని చెప్పాను. అప్పుడు వాళ్ళకి చెప్పడం వల్ల ఏమైందంటే ఇక్కడ ఒక బాబుకి ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు ఆ బాబు. ఆ బాబుకి నేనేం చెప్పాను
రోజు ఒక గంట ధ్యానం చేయమని చెప్పాను. తనకి మైగ్రేన్ తలనొప్పి ఉన్నది. ఉండేసరికి వాళ్ళు ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. తిరిగేటప్పుడు నేను చెప్పాను, అంటే నేను స్కూల్‌లో టీచింగ్ చేస్తాను కదా! ఆ టీచింగ్ చేసే సమయంలో ఆ పిల్లవాడు ఒక నెల, 2 నెలలు స్కూల్‌కి రాలేదు. ఆ తర్వాత మ ఒకరోజు వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్‌ని అడిగాము. అడిగినప్పుడు "ఏంది బాబు స్కూల్‌కి రావట్లేదంటే," "మేడం తనకి మైగ్రేన్ నొప్పి ఉంది. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాము. తనకి నొప్పి కొద్దిగా తగ్గిన తర్వాత పంపిస్తాము" అని జెప్పేసనన్నారు. అన్నప్పుడు నేనేం చెప్పానంటే వాళ్ళ పేరెంట్స్‌కి, "సార్ మీ బాబుకి రోజు ఒక గంట ధ్యానం చేయించండి. ఆ ధ్యానం చేయడం ద్వారా తనకి తలనొప్పి తగ్గుతది. మీరు ఇన్ని మందులు వాడుతున్నారు కదా! మరి మీరెందుకు తెలుసుకోవట్లేదు చెప్పండి" అని జెప్పేసి చెప్పాను. అంటే మేడం మీరు ఈరోజు ధ్యానం చేయమంటారు. రేపు నాన్ వెజ్ మానేయమంటారు. నాన్ వెజ్ మానేస్తే తనకి ఎలా బలం వచ్చేసిద్ది, ఎనర్జీ ఎక్కడి నుండి వస్తది. మీరు ధ్యానం చేయమంటారు, రేపటి రోజున నాన్ వెజ్ మానేయమనంటారు. ఈ చిన్న వయసులో నాన్ వెజ్ మానేస్తే తనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తది అని జెప్పేసి ఇలా క్వెషన్ వేయడం జరిగింది. సార్ నేను చెప్పేది నిజమా? అబద్ధమో మీరు ప్రత్యక్షంగా పొందండి. అంతేగాని నేనేదో చెప్పానని మీరు అలా పక్కకు పెట్టకండి. నేను చెప్పాక మీరు చేసిన తర్వాత అది నిజమా? అబద్ధమా మీకే అర్థమైతది అని చెప్పేసి చెప్పాను. అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదండి. చేయకపోయేసరికి నేనేం చేశానంటే తను స్కూలుకి వచ్చిన తర్వాత రోజు ఆ బాబుకి "నీకు చదువుకోవాలని ఉందా?" అని చెప్పేసి అడిగాను. చదువుకోవాలని ఉంది మేడం" అనేసినాను. నీకు టాబ్లెట్లు వాడితే సైడ్ ఎఫెక్ట్ ఉంటాది. ధ్యానం చేస్తే సైడ్ ఎఫెక్ట్ ఉండదు. నీకు సర్వ రోగాలు పోతాయి. నీకు లాభమే ఉంటది. జ్ఞాపకశక్తి పెరుగుతది నీకు. నువ్వు బాగా ఏకాగ్రత పెరుగుతది. జ్ఞాపకశక్తి పెరుగుతది. దానికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. నేను నీకు ఫుల్ కాన్ఫిడెంట్ నీకు చెప్తున్నాను అని జెప్పేసి తనకి చెప్పాను. ఓకే మేడం నువ్వు చెప్పినట్టే చేస్తానని జెప్పేసి అలా 41 డేస్ పెట్టుకో. అక్కడ నేను తనకేం చెప్పానంటే యద్భావం తద్భవతి అన్న 2 మాటలు చెప్పాను. ఇలా లేవగానే కళ్ళు మూసుకొని యద్భావం తద్భవతి. నేను సర్వ సమృద్ధమయ్యున్నాను. నా జీవితం ధనముతో, సర్వ సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, ప్రేమతో, ఆత్మజ్ఞానంతో, ఆనందంతో నిండి ఉంది. సమస్త లోకానికి ఏ ఏంది లోక కళ్యాణం చేస్తానని చెప్పేసి ఇలా చెప్పుకొని కూర్చో అని జెప్పేసి చెప్పాను. అంటే గత జన్మలో నేను ఏమైనా తెలుసో తెలియక ఏమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి అని ఆ ఒక విశ్వానికి చెప్పుకొని అంటే తెలియక చేస్తూ ఉంటాం గదా! గత జన్మలో చేయొచ్చు, ఈ జన్మలో చేయొచ్చు తెలుసో తెలియక. అంటే అక్కడ మనం ఎప్పుడైతే కృతజ్ఞతా భావంతోటి ఉంటామో, క్షమాపణ కోరుతూ ఉంటామో, మన యొక్క కర్మలనేది తొలగిపోతూ ఉంటాయి. ఆ ఒక విషయాన్ని ఆ పిల్లవాడికి చెప్పడం జరిగింది. అంటే ఆ ఒక జ్ఞానాన్ని మనం వాళ్ళకి పంచాలన్నట్టు. అది ఇన్ఫర్మేషన్ అన్నట్టు వాళ్ళకి. ఎప్పుడైతే ఆ బాబుకి నేను ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చానో, ఆ బాబు నీకేం చెప్పాను, నేను చెప్పినా కదా! ఇది నీకు ఇచ్చేది ఇన్ఫర్మేషన్. ఆ యొక్క జ్ఞానం నువ్వు ప్రత్యక్షంగా, అనుభవపూర్వకంగా పొందాలి. నువ్వు ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తావో, ఆ యొక్క జ్ఞానం నేను చెప్పింది రైటా, రాంగా అని నీకు అర్థమవుతాది అని ఆ బాబుకి ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. జ్ఞానం ఇచ్చాను. అలా డైలీ తను ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ వచ్చాడో, ఆ 41 డేస్‌లో చేయమని చెప్పాను. కానీ తనలో ఒక 20 డేస్‌లో తనలో మార్పనేది వచ్చింది. 20 డేస్‌లోనే తనలో మార్పొచ్చేసింది. ఆ 20 డేస్‌లో ఆ బాబు వచ్చేసి, "మేడం నాకు తలనొప్పి తగ్గిపోయింది. నేను టాబ్లెట్స్ వాడటం లేదు. నేను నాన్ వెజ్ మానేశాను. నేనిప్పుడు బాగా చక్కగా చదువుకోగలుగుతున్నాను. ఏకాగ్రత పెరిగింది. నాకు జ్ఞాపకశక్తి పెరిగింది. నాకు ఎగ్జామ్‌లో చాలా చక్కటి మార్కులు వచ్చినాయి మేడం" అని చెప్పేసి తను ఇలా తను ఎప్పుడైతే ధ్యానం చేశాడో, ఆ ధ్యానం ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని తను నాకు చెప్పడం జరిగింది. అంటే అక్కడ జ్ఞానం ఏంటిది? ఇక్కడ తను ధ్యానం చేయడం ద్వారా ఒక జ్ఞాపకశక్తి పెరిగిందని ఒక జ్ఞానం తెలుసుకున్నాడు. ఏకాగ్రత పెరిగిందనేది ఒక జ్ఞానం తెలుసుకున్నాడు. అంటే తలనొప్పి తగ్గింది అన్న విషయాన్ని జ్ఞానం తెలుసుకున్నాడు. అంటే జ్ఞానం అంటే ఏంది అక్కడ? మనం తెలుసుకోవడం అన్నట్టు. అంటే ధ్యానం చేస్తే జ్ఞానం పెరుగుతది అనేసనన్నాం గదా! ఆ ఒక విషయాన్ని వాళ్ళు తెలుసుకోవడమే జ్ఞానం అన్నట్టు.
అది తను ఎలా చేశాడు? నేను చెప్తే చేసిండు. అంటే అక్కడ చెప్పడము ఒక ఎత్తు. తను అనుభవించాడు. అంటే ధ్యానం ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని పొందడం జరిగింది. అదే అనుభవపూర్వకమైన జ్ఞానము. అంటే అక్కడ వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి మళ్ళీ ఒక 41 నేను చెప్పాను గదా! ఆళ్ళ 41 డేస్‌లలో లోపలనే తనకి జ్ఞానం అనేది వచ్చింది. అయితే ఒక కొంతకాలం తర్వాత ఒక నెల, 2 నెలల తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఆ బాబుకి చెప్పాను. "నువ్వు లైఫ్ లాంగు నాన్ వెజ్ అనేది తినకూడదు" అని చెప్పాను. ఎందుకంటే నువ్వు ఈ ధ్యానం ద్వారా అంటే మనము ఒక దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు నాన్ వెజ్ అనేది అక్కడ తీసుకోకూడదనేసి పెట్టుకుంటారు. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు తినం గదా! నాన్ వెజ్. ఎందుకు? ఆత్మే పరబ్రహ్మ అన్న విషయం అక్కడ తెలుసుకోవడం జరిగింది. దేహమే దేవాలయము. దేవుడే దేవుడు. శ్వాసే గురువు. ఆ సమయమే సాధన. సహనమే ప్రగతి. అనుభవమే జ్ఞానము. దానమే ధర్మము. ధర్మే పుణ్యం. అన్న విషయాన్ని అక్కడ ఆ బాబుకి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఆత్మశుద్ధి ఉండాలి. ఆత్మశుద్ధి ఉండాలంటే నాన్ వెజ్ అనేది తీసుకోకూడదు అనే ఒక జ్ఞానం అక్కడ ఆ బాబు తెలుసుకోవడం జరిగింది. కానీ అక్కడ ఆ బాబు అనేది ప్రత్యక్ష జ్ఞానం పొందాడు. వాళ్ళ పేరెంట్స్ అనేది పరోక్ష జ్ఞానం. అంటే వాళ్ళకి అక్కడ జ్ఞానం అనేది రాలేదు. ఎందుకంటే వాళ్ళు ధ్యాన సాధన అనేది చేయలేదు కాబట్టి అది తలనొప్పి తగ్గింది అనేసనంటే టాబ్లెట్‌ల ద్వారా తగ్గిందా? లేకుంటే ఇంకొక దాని ద్వారా తగ్గిందా? అనే విషయం వాళ్ళకి జ్ఞానం ద్వారా తెలియలేదు. ఈ అబ్బాయి ఏంది ధ్యానం చేయడం ద్వారా తాను ప్రత్యక్షంగా అనుభవం పొందాడు. అంటే తనలో ఆ ధ్యానం చేయడం ద్వారా అనుభవపూర్వకంగా పొందినటువంటి జ్ఞానం ఉంది కాబట్టి, అక్కడ సత్యం తెలుసుకొనగలిగాడు. అందుకని అక్కడ బాబు మాత్రం నాన్ వెజ్ తీసుకోలేదు. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్‌కి తెలియదు కాబట్టి, దాని యొక్క సత్యం ఏందో తెలీదు కాబట్టి, ఆ పేరెంట్స్ నా దగ్గరికి వచ్చేసి, "మేడం మీరు చెప్పడం వల్ల మా బాబు ఈ యొక్క నాన్ వెజ్ తీసుకోవడం లేదు. మీరు చెప్పండి" అని చెప్పారు. అంటే నేనొకటే చెప్పాను. సత్యం చెప్తాను. నేను అసత్యం చెప్పను. అది నాకు ధర్మమేదో తెలుసు, అధర్మమేదో తెలుసు. అందుకనే నేను ధర్మాన్ని తెలుసుకున్నాను. సత్యాన్ని తెలుసుకున్నాను. మరలాంటి నా నోటి గుండా మీ బాబుకి నాన్ వెజ్ తినమని నేనెలా చెప్పగలను? నేను చెప్పనండి. అది మీ ఇష్టం. నేను తనకి చెప్పడం జరిగింది. అది మీరు పెట్టాలా? వద్దా? అని మీరు నిర్ణయించుకోండి. అది సత్యమో, అసత్యమో మీరు తెలుసుకోండి. నేను ఎంతవరకు కరెక్టా, రాంగా అనేది మీరు తెలుసుకోవాలి. అనుభవించితేనే అది రైటా అని మీకు తెలిసిద్ది అని చెప్పేసి ఆ బాబుకి అలా చెప్పడం జరిగిందండి. అప్పుడు తనలో మార్పొచ్చేసి తర్వాత ఆ బాబుని చూసి ఇంకొంతమంది విద్యార్థులలో గూడా మార్పు రావడం జరిగింది. అంటే ఇక్కడ నేను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని అవతల వాళ్ళకి చెప్పడం ద్వారానే కదా తెలిసింది. అదే మనమే మనలోనే ఉంచుకుంటే ఇప్పుడు పత్రి సారు ఆనాపానసతి ఏంది తన సదానంద యోగి దగ్గర నేర్చుకున్నాడు. అంటే ఆయన తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనకందరికీ పంచడం జరిగింది. మరి ఆయన పంచకుండా తనే ఒక్కడే ఉంటే మనకందరికి ఈ రోజు విషయం తెలిసేదా? తెలిసేది కాదు కదా! మనం ఈరోజు ఈ అనుభవం అన్న జ్ఞానాన్ని మనం పొందగలిగేటోళ్ళమా? అలాగే అందుకనే అనుభవమే జ్ఞానము. మీరు అనుభవించి ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచమని చెప్పేసి చెప్పడం జరిగింది పత్రి సార్. ఎప్పుడైతే మనం ఆ జ్ఞానాన్ని పంచుతూ ఉంటామో, దానమే ధర్మము అన్నారు. అంటే మనం పొందినటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచుతూ వస్తామో, దానం చేస్తామో, దానమే ధర్మము అన్నారు. అంటే అదే ధర్మము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడైతే మనం ధర్మ మార్గంలో మనం ప్రయాణిస్తామో, పుణ్యం చేసిద్ది. ఆ పుణ్యమే మంత్రాలయం అన్న విషయం మనకు సత్యం అనేది అర్థమవుతూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. శేషు గారికి, రజని మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.